మీద పగ తీర్చుకోవడమే ముఖ్యం. సంధ్యకు మళ్ళీ పెళ్లి చేయాలనుకోవడం తప్ప? ముఖ్యంగా సంధ్య వెంటే అర్జెంటుగా హవేలి వదిలి పారిపోతుంది. వీళ్ళు కూడా పడుకోలేదా? ఇలా దొరికిపోయానేంటి? సంధ్య, ఏంటి వెతుక్కుంటున్నావు? ఏమైనా కావాలా? రుణాల్ని ప్రాణాలు కావాలి. జస్ట్ క్యాజువల్ గా నిద్ర పట్టక హవేలి చూస్తున్నా అంతే. నేను చూపించనా? వద్దు, నేనేదో తోచుకు తిరుగుతున్నాను. యూ క్యారీ ఆన్. సంధ్య, ఒక చిన్న అడ్వైస్. హవేలీలో ఎక్కడైనా తిరుగు, నో ప్రాబ్లం. కానీ మా అమ్మకు మాత్రం సాధ్యమైనంత వరకు ఎదుట పడకు. నేను వెతుక్కుంటూ బయలుదేరేదే మీ అమ్మ కోసం. ఎందుకు ఎదురు పడకూడదు? ఏం చేస్తుంది? రూపా, అర్థం చేసుకో. సంధ్య మంచి కోసమే చెప్తున్నాను. ఇలా భయపడితే అయినట్లే. రేపటి నుండి ఎవ్వరికి ఇలా భయపడే అవసరం ఉండదు. అందరూ పండగ చేసుకుంటారు. రూపా, భయపడమని అంటోలేదు, మరి జాగ్రత్త పడమని అంటున్నాను. ప్రాబ్లంకి దూరంగా ఉండమని చెప్తున్నాను. ప్రాబ్లం ని ఫేస్ చేయడానికి వచ్చాను. నా ప్రతాప్ విషయంలో జరిగిన అన్యాయాన్ని బ్యాలెన్స్ చేయడానికే వచ్చాను. సంధ్య, నీ మనసులో ఏమనిపిస్తే నువ్వు వచ్చే. సందీప్ మాటలు పట్టించుకోవద్దు. ఫీల్ ఫ్రీ. సందీప్, పద పద. శకునాలు బావున్నాయి. నా దారి కట్టు రాకుండా ఎవ్వరికి వాళ్ళు తప్పుకున్నారు. ఇంకాసేపట్లో వాళ్ళ రుణం తీర్చుకుంటాను. రుణాల్ని బారి నుండి వాళ్ళని రక్షిస్తాను. సంధ్య కాదు, ఇది సంధ్య కాదు. మృణాల్ని పాలిట మృత్యుదేవత. జస్ట్ 4 అడుగుల దూరంలో నిలబడింది. మృణాల్ని నీకు చావుకి మధ్య దూరం కేవలం 4 అడుగులే. నీకు మిగిలిన ఆయుష్ కేవలం 4 క్షణాలే. సంధ్య, వద్దు, ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు. నీకు ఆప్షన్ లేదు మృణాల్ని. ఒక్కసారిగా చేస్తావో కొద్ది కొద్దిగా చేస్తావో అది మాత్రం తేల్చుకో. నన్ను చంపితే ఇప్పుడు నీకేమొస్తుంది? తృప్తి, సాటిస్ఫాక్షన్, ప్రతాపాత్మకు శాంతి. కానీ నువ్వు జైలుకి వెళతావు సంధ్య. నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. నా జీవితాన్ని ఇప్పటికే వేస్ట్ చేశావు. నా కడుపులో బిడ్డని చంపి నన్ను గొడ్రాల్ని చేశావు. కనీసం బిడ్డను పెంచుకునే అదృష్టం కూడా లేకుండా అడుగడుగునా అడ్డం పడ్డావు. పరోక్షంగా నా ప్రతాప్ చావుకి కారణమయ్యావు. ఏం మిగిల్చావు? నా జీవితంలో ఏం మిగిల్చావు? అది కాదు సంధ్య. పుట్టడు దుఃఖాన్ని మిగిల్చావు, కడువుడు కన్నీళ్ళని మిగిల్చావు.
తరగని దురదృష్టాన్ని అంటగట్టావు. నా బతుకుని నరకం చేశావు. లే సంధ్య, జరిగిన తప్పు దిద్దుకుంటాను. నీకు కొత్త జీవితం ఇస్తాను. ఏ లోటు రాకుండా హ్యాపీగా ఉండేలా చూస్తాను. ప్రామిస్. ఒట్టు. నన్ను వదిలే సంధ్య, ప్లీజ్. అంటే తిరిగి నాకు బిడ్డలు పుట్టే అదృష్టాన్ని ఇస్తావా? నా ప్రతాప్ని బతికిస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? కావలసినంత డబ్బు ఇస్తాను, నగలిస్తాను, పెద్ద బంగ్లా రాసిస్తాను. నేను మాత్రం నీకు 6 అడుగుల సమాధి రాసిస్తా. సంధ్య, నీలాగా డబ్బుకి కకృతి పడే క్యారెక్టర్ కాదు నాది. గుండె నిండా కసి నింపుకొనొచ్చాను. నీ ఒంటి నిండా బుల్లెట్లు దింపాలనొచ్చాను. నా ప్రతాప్ చేయలేని పని నేను చేసి ప్రతాప్ ఆత్మకు శాంతి కలిగేలా చేద్దామనొచ్చాను. కళ్ళు మూసుకో. కనీసం ఈ చివరి క్షణంలోనైనా దేవుణ్ణి తలుచుకో. సంధ్య, ప్లీజ్. అయిపోయావు మృణాల్ని. నీ ఆయుష్ ఈ క్షణంతో తీరిపోతుంది. మృత్యుదేవత. 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 ఓసి పిచ్చి మొహమా, నువ్వు కొండని ఢీకొట్టడానికొచ్చిన చిట్టెలుకవే. చేతిలో గన్నున్నంత మాత్రాన రివాల్వర్ రాణిలాగా ఫీల్ అయిపోయి తెగరుచ్చిపోయావు కదే సంధ్యారాణి. నన్ను చూస్తేనే మండిపోయేదానివి. నేనున్న హవేలీకే వచ్చి ఉండడానికి డిసైడ్ అయ్యావు అంటే కారణం ఏమై ఉంటుందో ఆ మాత్రం పసిగట్టలేని పసిదాన్ననుకున్నావా పంచకళ్యాణి? ఎప్పుడో వాసన పట్టేశా. రుణాల్ని నీకు మూడింది. ఈ రోజే నీకు ఆఖరి రోజు.
ఎస్, నేననుకున్నట్టుగానే సంధ్య నన్ను చంపడానికే హవేలీకొచ్చింది. యూనిఫామ్లో ఉన్న ఏసీపీ గాడే నన్నేం చెయ్యలేక చేతులెత్తేశాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత గట్టిగా ఊదితే ఎగిరెళ్ళి ఊరవతల పడతావు. నువ్వా నన్ను బెదిరించేది? మృణాల్ని! ఏయ్! తెల్లారేసరికి శుభవార్త తెలుస్తుంది అని చెప్పింది. ఇంతవరకు తన నుంచి ఫోనే లేదు. మృణాల్ని బ్రతుకున్నట్ట పోయినట్ట? రాత్రి సంధ్య ఆవేశం చూస్తే మృణాల్ని చంపకుండా వదలదు. నాకు టెన్షన్ తట్టుకోవడం కష్టంగా ఉంది. లాభం లేదు. సంధ్యకు ఫోన్ చేస్తాను, విషయం తెలిసిపోతుంది. దేవుడా, శుభవార్త వినేలా చెయ్యి. మాట్లాడదేంటి? ఏం చేస్తుంది? అంతా నా టెన్షన్ తగ్గట్టుగానే జరుగుతుంది. సంధ్య,
ఇంత పొద్దుపోయినా ఇంకా బ్రేక్ఫాస్ట్కి రాలేదేంటి? సంధ్య, 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 సంధ్య ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. మాట్లాడు సంధ్య. నేను టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. బాత్రూంలో కానుందా? సంతాన లక్ష్మి అత్తయ్య. సంధ్య, సంధ్య. పాపం సంధ్య గురించి దిగులు పెట్టుకున్నట్టుంది. మాట్లాడదాం. హలో, ఏమైంది? చంపేశావా? చంపేసావా అంటుందేంటి? మాట్లాడవేంటి? నిన్నే అడిగది. చంపేశావా? అత్తయ్య, నేను రూపని మాట్లాడుతున్నాను. ఇలా నోడుచారేంటి? అత్తయ్య, ఫోన్ నువ్వు లిఫ్ట్ చేసావేంటి? సంధ్య లేదా? సంధ్య బాత్రూంలో ఉన్నట్టుందంటే నేను రూమ్ లోకి వచ్చేసరికి ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతుంటేను లిఫ్ట్ చేశాను. సరే సరే, తను రాగానే ఫోన్ చేయమని చెప్పు. ఆ, అలాగే అత్తయ్య, ఉంటాను. ఆ, అత్తయ్య, ఇందాకేదో చంపేస్తావా అని అడుగుతున్నారేంటి? అదేనమ్మా. మనసులో బాధను చంపేశావా? ప్రశాంతంగా ఉన్నావా అని అడుగుతున్నాను అంతే. ఓహ్, అవునా? మీరు అలా అడిగేసరికి కంగారు పడ్డాను. రూప ఇంత ప్రశాంతంగా మాట్లాడుతుంది అంటే హవేలీ ప్రశాంతంగా ఉండుండాలి. హవేలీ ప్రశాంతంగా ఉంది అంటే మృణాళిని క్షేమంగా ఉండుండాలి. అత్తయ్య, లైన్లో ఉన్నారా? ఉన్నానమ్మా. ఉంటానా? సంధ్యతో ఫోన్ చేయించు. అలాగే అత్తయ్య. హలో రూపా, అందరూ బాగున్నారు కదా? టెన్షన్ ఏం లేదు కదా? టెన్షన్ ఎందుకు? అబ్బా, కొత్త మనిషి సంధ్య హవేలీకి వచ్చింది కదా, మృణాళిని ఏమన్నా గొడవ చేసిందేమోనని. అలాంటిదేమీ లేదు. హవేలీ ప్రశాంతంగా ఉంది. సంధ్య గురించి మీరు ఎలాంటి దిగులు పెట్టుకోకండి. సంధ్య బాధ్యత అంతా నాది, సరేనా? సరేనమ్మా. నువ్వంతా భరోసా ఇచ్చాక ఇంకా దిగులెందుకు పడతాను? ఉంటాను, ఉంటానమ్మా. సరే అత్తయ్య. సంధ్య, సంధ్య. హవేలీ ప్రశాంతంగా ఉండవేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. సంధ్య ప్లాన్ ఫ్లాప్ అయి ఉంటుంది. సంధ్య ఫోన్ చేస్తే కానీ విషయం తెలీదు. సంధ్య, సంధ్య, ఉన్నావా? సంతాన లక్ష్మత్తయ్య ఫోన్ చేసింది. నీ గురించి కంగారు పడుతుంది. సంధ్య, సంధ్య. బాత్రూంలో కూడా లేదు. ఎక్కడికెళ్ళింది? సంధ్య, సందీప్, సందీప్, సందీప్. అక్క, సంధ్య నిద్ర లేపావా? పాపం గది దాటి బయటికి రావడానికి కూడా మొహమాట పడుతున్నట్టుంది. కాఫీ కూడా తాగలేదు. నిద్ర లేపడానికి సంధ్య గదిలో ఉంటేగా. అక్క, ఎక్కడికి వెళ్ళింది? అదే తెలీదు ప్రియాంక. బయట గార్డెన్ లో వాకింగ్ చేస్తుందేమో. మావయ్య గారు,
వాకింగ్ నుండే వస్తున్నారుగా. అవును. సంధిగా నాటి వచ్చిందా? లేదే. లేదా? రూపా ఏమైంది? సంధ్య తన గదిలో లేదా? లేదత్తయ్య. తన మొబైల్ కి కాల్ చేయకపోయావా? మొబైల్ నా చేతిలోనే ఉంది, మనిషి కనిపించట్లేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళరే? ఎందుకు అందరు టెన్షన్ గా ఉన్నారు? సంధ్య కనబడట్లేదని టెన్షన్ పడుతున్నా. వాట్? అవును సందీప్, గదిలో లేదు, గార్డెన్లో కూడా లేదట. అవునా? కిచెన్ వైపు కూడా రాలేదు. నేను అట్నుంచే వస్తున్నాను. మాకు రాత్రి కనబడింది. మాకు కనపడింది. నాకేదో భయంగా ఉంది సందీప్, అస్సలే డల్ గా ఉంది. ఏదైనా అఘాయిత్యం చేసుకుందేమో. రూపా, అర్థం లేకుండా మాట్లాడుకో. అలాంటి ఆలోచన ఉంటే హవేలీకి ఎందుకు వస్తుంది? మేం పొద్దున లేచి చూసేసరికి సంధ్య గదిలో లేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్పలేదు. ఏ తమాషాగా ఉందా? మీరే ప్లాన్ ప్రకారం సంధ్యని హవేలీ పిలిపించుకున్నారు.